హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ వెంకీ బ్లాగ్స్. ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే సదరం సర్టిఫికేట్ కోసం ఇప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఇప్పటి వరకు మనకి సదరం సర్టిఫికేట్స్ అనేవి మనకి సచివాలయంలో కానీ లేదా మీ సేవలో కానీ స్లాట్లు బుక్ చేసుకొని మనము వచ్చిన స్లాట్లో వచ్చిన డేట్కి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకుంటే మనకి సర్టిఫికేట్స్ అనేవి అక్కడికి ఒక నెల 2 నెలలలో అప్డేట్స్ అయ్యేవి. ఆ తర్వాత అవి డౌన్లోడ్ చేసుకొని వాడుకోవడం అనేది జరిగేది. అయితే అప్పుడు ఓన్లీ 3 కేటగిరీలకు సంబంధించి మాత్రమే ఆన్లైన్లో ఉండేవన్నమాట. అది డెఫ్ అండ్ డమ్, తర్వాత బ్లైండ్నెస్, తర్వాత మెంటల్ అవేర్నెస్, తర్వాత ఆర్థోపెటిక్. ఈ రకంగా 4 మాత్రమే కేటగిరీలు ఉండేవన్నమాట. కానీ ఇప్పుడు రకరకాల కేటగిరీలు 21 రకాలైనటువంటి కేటగిరీలకి ఇప్పుడు గవర్నమెంట్ అనేది సదరం సర్టిఫికేట్స్ ఇష్యూ చేయడం అయితే జరుగుతుంది. అంటే 21 రకాల కేటగిరీస్కి పెన్షన్ ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. అయితే ఇవన్నీ ఆన్లైన్ కాకుండా ఆఫ్లైన్లోనే సర్టిఫికేట్స్ ఇష్యూ చేసి వాళ్ళకి సదరం సర్టిఫికేట్స్ ఇవ్వడం అనేది జరిగింది. సదరం సర్టిఫికేట్స్ లేకుండానే వాళ్ళకి పెన్షన్స్ అనేవి మెడికల్ బోర్డు అప్రూవల్ ద్వారా ఇచ్చేవారు అనమాట. అంటే కిడ్నీ వ్యాధిగ్రస్తులు, పెరాలసిస్ వాళ్ళు, డయాలసిస్ వాళ్ళు, తర్వాత ఇంకా ఎవరైతే ఉంటారో రకరకాల కేటగిరీలు, ఆటిజము, తర్వాత యాసిడ్ విక్టమ్స్, ఇలాగ డిఫరెంట్ కేటగిరీస్, టోటల్ 21 కేటగిరీస్కి సంబంధించి అప్పుడైతే వాళ్ళు ఆఫ్లైన్లో మాత్రమే అప్రూవ్ చేసి ఇచ్చేవారు అనమాట. ఇప్పుడు అన్ని కేటగిరీలకు సంబంధించి ఆన్లైన్ ద్వారా మాత్రమే ఇవ్వడానికి ప్రభుత్వం అయితే నిర్ణయించింది. ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందంటే ఈ నెల 25 నుంచి సచివాలయంలో స్లాట్స్ అనేవి బుక్ చేసుకోవాలి. అయితే సచివాలయంలో స్లాట్స్ రోజు బుక్ చేయడానికి అవ్వదు. సోమవారం మరియు మంగళవారం మాత్రమే ఎవ్రీ మండే అండ్ ట్యూస్డే సచివాలయంలో సదరం సర్టిఫికేట్కి సంబంధించి స్లాట్స్ అనేవి ఓపెన్ అవుతాయి. అప్పుడు మీ దగ్గరలో ఉన్న సచివాలయంకి మీరు వెళ్ళి మీకు సంబంధించిన ప్రాబ్లం మాత్రమే బుక్ చేసుకోండి. అప్పుడు మాత్రమే మీకు బుకింగ్ అనేది అవుతుందన్నమాట. ఎనీ ప్రాబ్లం, మల్టిపుల్ డిజాస్టర్స్ ఉన్న వాళ్ళు కూడా, మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా దీనిలో అప్లై అయితే చేసుకోవచ్చు ఈ సచివాలయం దీని ద్వారా. కాబట్టి ఏవేవైతే ఇప్పుడు ఏ డిసీజెస్కి ఇవి అందుబాటులో ఉన్నాయి అనేది మీకు స్క్రీన్ మీద ఇప్పుడు నేను డిస్ప్లే చూపిస్తాను. ఏ కేటగిరీ వాళ్ళు ఆ డిజేబిలిటీ బుక్ చేసుకోవాలి అనేది పక్కాగా బుక్ చేసుకోవాలి. ఒక డిజేబిలిటీ వాళ్ళు ఇంకో డిజేబిలిటీకి బుక్ చేసుకుంటే మళ్ళీ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. వాళ్ళ ఆధార్ లాక్ అయిపోద్ది. మళ్ళీ వాళ్ళు రెండోసారి బుక్ చేసుకోవడానికి ఇబ్బందులు పడతారు. అందువల్ల ఏంటంటే కరెక్ట్గా చూసుకొని ఈ 21 కేటగిరీలో మీది ఏ కేటగిరీ అనేది చెందుతుందో చూసుకొని ఆ కేటగిరీ మాత్రమే బుకింగ్ అయితే చేసుకోవాలి. లెపర్సీ కవర్డ్ పర్సన్స్, అదేంటంటే కుష్టు వ్యాధి పూర్తిగా నయమైన కాళ్ళు లేదా చేతులు దెబ్బతిని ఉన్నప్పుడు ఈ డిజేబిలిటీ స్లాట్ అనేది బుక్ చేసుకోవాలన్నమాట. ఏదది లెపర్సీ కవర్డ్ పర్సన్స్ అనేది ఒకటో కేటగిరీ. నెక్స్ట్ కేటగిరీ వచ్చి లోకోమోటర్ డిజేబిలిటీ, అంటే ఆర్థోపెటికల్లీ హ్యాండిక్యాప్డ్ కింద వస్తారు వీళ్ళు. కాళ్ళు లేదా చేతులు సరిగ్గా కదలలేకపోవడం, నడవడంలో సమస్య, పోలియో, ఎస్పెషల్లీ పోలియో వాళ్ళు ఇదైతే యాక్సిడెంట్ వల్ల చేతులు కాళ్ళు విరిగిపోయినప్పుడు ఈ డిజేబిలిటీకి స్లాట్ అయితే బుక్ చేసుకోవాలి. తర్వాత డార్ఫిజం, అంటే మరుగుజ్జులు అంటారు కదా, ఎత్తు చాలా తక్కువగా ఉండడం మరుగుజ్జు. ఇది పుట్టుకతోనే వచ్చే సమస్య. 4 అడుగులు 10 అంగుళాలు లేదా అంతకంటే తక్కువ ఎత్తు ఉన్న వాళ్ళు మాత్రమే ఈ డిజేబిలిటీకి స్లాట్ అనేది బుక్ చేసుకోవాలి. డార్ఫిజం అంటే ఇది సెరెబ్రల్ పాల్సీ, అంటే పుట్టుకతోనే మెదడు సమస్య వల్ల కదలికలు సరిగ్గా లేకపోవడం, చేతులు కాళ్ళు వణకడం లేదా బలం లేకపోవడం వంటి సమస్యలు ఉన్నవాళ్ళు ఈ డిజేబిలిటీకి స్లాట్ అయితే బుక్ చేసుకోవాలి. ఇదేంటంటే సెరెబ్రల్ పాల్సీ. తర్వాత మస్కులర్ డిస్ట్రోఫీ అంటే కండరాల నెమ్మదిగా బలం కోల్పోయిన వ్యాధి. నడవడం చేతులు ఎత్తడం ఇబ్బందిగా ఉన్నవాళ్ళు ఈ డిజేబిలిటీకి బుక్ చేసుకోవాలన్నమాట, మస్కులర్ డిస్ట్రోఫీ కింద. తర్వాత క్రానిక్ న్యూరాలజికల్ కండిషన్స్, చాలా కాలం నుండి నాడీ సమస్యలు మెదడు సమస్యలు ఉన్నవారు, నడవలేకపోవడం, చేతులు కాళ్ళు కదల్చలేని వాళ్ళు ఈ డిజేబిలిటీ కింద స్లాట్ అనేది బుక్ చేసుకోవాలి. తర్వాత మల్టిపుల్ స్కాలరిసిస్, అంటే నరాలు దెబ్బతిని
శరీరం బలం కోల్పోయే వ్యాధి, చూడడం, నడవడం, మాట్లాడడం సమస్యలు ఉన్నవాళ్ళు ఈ డిజేబిలిటీ కింద స్లాట్ అనేది బుక్ చేసుకోవాలని. అంటే న్యూరాలజీకి సంబంధించి నరాలు దెబ్బతిని శరీరం బలం కోల్పోయే వ్యాధి అనమాట ఇది. తర్వాత పార్కిన్సన్స్ డిసీజెస్ అంటే మతిమరుపు అండి. ఇది వణుకు వచ్చి చేతులు కాళ్ళు కదలడం కష్టమయ్యే వ్యాధి అనమాట. ఇది చాలా నెమ్మదిగా నడుస్తూ ఇబ్బంది పడేవాళ్ళు ఈ డిజేబిలిటీ కింద స్లాట్ అనేది బుక్ చేసుకోవాలి. ఇది హియరింగ్ ఇంపైర్డ్, చెవిటి వాళ్ళు, చెవులు సరిగా పని చేయడం వాళ్ళు, వినలేకపోవడం, కొంచెం నడవడం లేదా పూర్తిగా వినకపోవడం, చెవుడు ఉన్నవాళ్ళు ఈ డిజేబిలిటీకి స్లాట్ అయితే బుక్ చేసుకోవాలి. తర్వాత మెంటల్ ఇల్నెస్, మనస్సు సమస్యలు, తర్వాత డిప్రెషన్, భయం, గందరగోళం, రోజువారీ జీవితం సరిగా నడవలేకపోవడం లేదా ఇబ్బందులు ఉన్నవాళ్ళు ఈ డిజేబిలిటీకి స్లాట్ అయితే బుక్ చేసుకోవాలి. ఏది మెంటల్ ఇల్నెస్. తర్వాత ఇంటలెక్చువల్ డిజేబిలిటీ, మందబుద్ధి, బుద్ధిమాంద్యం, తెలివి సాధారణం కంటే తక్కువగా ఉండడం, అంటే ఐక్యూ లెవెల్స్ తక్కువగా ఉంటాయి కదా వాళ్ళనమాట. చదువు, మాట్లాడడం, రోజువారీ పనులు నేర్చుకోవడంలో ఇబ్బందులు ఉన్నవాళ్ళు ఈ డిజేబిలిటీకి స్లాట్ అయితే బుక్ చేసుకోవాలి. తర్వాత బ్లైండ్నెస్, కంటి చూపు సరిగా లేని వాళ్ళు ఈ డిజేబిలిటీ కింద స్లాట్ అయితే బుక్ చేసుకోవాలి. లో విజన్, కళ్ళతో కొంచెం మాత్రమే చూడగలగడం, దూరం లేదా దగ్గర వస్తువులు స్పష్టంగా కనిపించకపోవడం వంటి సమస్యలు ఉన్నవారు ఈ డిజేబిలిటీ కింద స్లాట్ అనేది బుక్ చేసుకోవాలి. హిమోఫీలియా, రక్తం గడ్డ కట్టని వ్యాధి ఉన్నవాళ్ళు, చిన్న గాయం తగిలినా ఎక్కువ రక్తం పోవడం ఈ డిజేబిలిటీకి స్లాట్ బుక్ చేసుకోవాలి హిమోఫీలియా కింద. తలసీమియా అంటే శరీర రక్తం తక్కువయ్యే వ్యాధి ఉన్నవాళ్ళు, అంటే ఉండాల్సిన రక్తం కంటే తక్కువ ఉంటుంది కదా, వాళ్ళకి ఎప్పుడు బ్లడ్ అనేది రెగ్యులర్గా ఎక్కిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఈ తలసీమియా కేటగిరీలో బుక్ చేసుకోవాలి. సికిల్ సెల్ డిసీజెస్, రక్త కణాలు వంకరగా మారి నొప్పులు, రక్తం తక్కువయ్యే వ్యాధి, చాలా నొప్పి మరియు అలసట ఉంటూ వస్తుంది. ఇలాంటి లక్షణాలు ఉన్నవారు ఈ డిజేబిలిటీకి స్లాట్ బుక్ చేసుకోవాలి. సికిల్ సెల్ డిసీజెస్ అన్నమాట ఇది. తర్వాత యాసిడ్ అటాక్ విక్టిమ్స్, యాసిడ్ దాడి వల్ల ముఖము, శరీరం దెబ్బతినడం, యాసిడ్ దాడి వల్ల చర్మం, కళ్ళు, చేతులు సమస్యలు వచ్చిన వారు ఈ డిజేబిలిటీ స్లాట్ అనేది బుక్ చేసుకోవాలి. స్పీచ్ అండ్ లాంగ్వేజ్ డిజేబిలిటీ, మాట్లాడడం లేదా అర్థం కాకపోవడం, మాటలు స్పష్టంగా రాకపోవడం వంటి సమస్యలు ఉన్నవారు ఈ డిజేబిలిటీకి స్లాట్ అనేది బుక్ చేసుకోవాలి. స్పెసిఫిక్ లెర్నింగ్ డిజేబిలిటీ, చదవడం రాకపోవడం, రాయడం రాకపోవడం, లెక్కలు నేర్చుకోవడంలో మాత్రమే ప్రత్యేక సమస్య, తెలివి సాధారణంగా ఉంటుంది కానీ చదువు కష్టంగా ఉంటుంది. ఇటువంటి ఇబ్బందులు ఉన్నవారు ఈ డిజేబిలిటీకి స్లాట్ అనేది బుక్ చేసుకోవాలి. స్పెసిఫిక్ లెర్నింగ్ డిజేబిలిటీ. తర్వాత అటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్, అంటే ఇతరులతో కలవడం, మాట్లాడడం, ప్రవర్తనలో సమస్య, ఒంటరిగా ఉండాలని అనిపించడం, కొన్ని పనులు రిపీట్ చేయడం వంటి సమస్యలు ఉన్నవారు ఈ డిజేబిలిటీకి స్లాట్ అయితే బుక్ చేసుకోవాలి. తర్వాత మల్టిపుల్ డిజేబిలిటీస్, ఒకటి కంటే ఎక్కువ వైకల్యాలు ఉన్నవారు, కళ్ళు, చేతులు, కాళ్ళు రకరకాలు ఉన్నవాళ్ళు ఈ డిజేబిలిటీస్ కింద అప్లై అయితే చేసుకోవాలి. ఇది ఇంతకుముందు ఇవన్నీ మాన్యువల్గా ఇచ్చేవారు అనమాట. అంటే ఇంతకుముందు ఒక లోకోమోటర్ డిజేబిలిటీ అంటే ఆర్థోపెటిక్, తర్వాత బ్లైండ్నెస్, తర్వాత డెఫ్ అండ్ డమ్, తర్వాత మెంటల్ ఇల్నెస్, ఈ 4 మాత్రమే ఆన్లైన్లో ఉండేవి. రిమైనింగ్ అన్నీ మనకి మెడికల్ బోర్డు వాళ్ళు అప్రూవ్ చేస్తే అప్పుడు మాత్రమే వాళ్ళకి సర్టిఫికేట్లు అనేవి, మాన్యువల్ సర్టిఫికేట్లు ఉండేవి. కానీ ఇప్పుడు 21 రకాలకి ఆన్లైన్ సర్టిఫికేట్స్ అనేవి తీసుకురావడం వల్ల చాలా ఈజీగా పని అయితే అయిపోతుంది. సాఫ్ట్వేర్ కూడా మారడం వల్ల మీకు వేగంగా సర్టిఫికేట్స్ రావటం, నమోదు అవ్వటం, తర్వాత ఈ సర్టిఫికేట్స్ అనేవి సెంట్రల్ గవర్నమెంట్ యూడిఐడితో అనుసంధానం కూడా అయి ఉంటాయి అన్నమాట. యూడిఐడి మనకి సెంట్రల్ గవర్నమెంట్ సదరం సర్టిఫికేట్లు ఉంటాయి కదా, వాటితో అనుసంధానం అయ్యి ఈ సర్టిఫికేట్స్ అనేవి రావడం అయితే జరుగుతాయి అన్నమాట. మనకి 2016 వికలాంగుల చట్టం అనుసరించి ఈ సాఫ్ట్వేర్ అయితే అప్డేషన్ జరిగింది. సో దీన్ని మన వికలాంగులందరూ వినియోగించుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పుడు నేను చూపించిన వీడియో చూశారు కదా, దానివల్ల మీకు ఈ తర్వాత మీకు ఈ విషయం ఎవరికైతే అవసరమో వాళ్ళకైతే షేర్ చేయండి. షేర్ చేసిన తర్వాత మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.